హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నాకు ఈ మధ్య యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా కానీ స్వీట్ కార్న్ వడలు ఎక్కువ కనిపిస్తున్నాయి. జనరల్గా నాకు స్వీట్ కార్న్ అన్నా, స్వీట్ కార్న్తో చేసిన ఏ రెసిపీ అయినా చాలా ఇష్టం. ఇంకా అస్తమానం ఇదే కనిపిస్తుంటే ట్రై చేయకుండా ఉంటానా? ట్రై చేసేసాను. మనం ఒక రెసిపీ చేద్దాం అనుకున్నప్పుడు ఏదైనా ఐటమ్ మిస్ అయితే ఏం చేస్తాం? ఇన్స్టాంట్గా బ్రెయిన్కి పని పెడతాం ఆర్ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెడతాం కదా. ఇంతకీ నువ్వు ఏ ఐటమ్ కోసం బ్రెయిన్కి పని పెట్టావు? అసలు బ్రెయిన్ పని చేసిందా లేదా అనుకుంటారా? చేసిందిలేండి. ఈ రెసిపీలో కొంచెం శనగపిండి కూడా యాడ్ చేయాలి. బట్ ఇంట్లో శనగపిండి లేదు. సో నేనేం చేశాను, శనగపప్పు ఉంటుంది కదా మనకి, పుట్నాల పప్పు కూడా అంటారు, దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసి శనగపిండిలా కన్వర్ట్ చేశాను. అట్లుంటుంది మనతోటి. సరే అంటే ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదామా? మన మెయిన్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్ని కొన్ని పేస్ట్ చేసుకొని కొన్ని నార్మల్గా పెట్టుకోవాలి. అందులోని ఆనియన్స్, కొంచెం బియ్యపిండి, శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి యాడ్ చేసుకొని నీళ్లు పోయకుండా పిండిలా కలుపుకోవాలి. కొంచెం లూజ్గా ఉంది, షేప్ రావట్లేదు వడలు అనుకుంటే శనగపిండి, బియ్యపిండి కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి. తర్వాత మనకు నచ్చిన షేప్లో వేసుకొని డీప్ ఫ్రై లేదా షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ గైస్, నిజంగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. నేను మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడిగా ఈ స్నాక్ చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది